నేను రేపు 11:30 గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ, ఆనాడు అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఆ స్టాచ్యూని జిల్లా కలెక్టర్గా ఆవిష్కరించే అవకాశం నాకు దొరికింది. ఆ స్టాచ్యూ నుంచే ఒక ర్యాలీగా రేపు 10ంటికి బయలుదేరి 11:30కి నామినేషన్ ఫైల్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడాను హాజరయ్యి నాకు తోడుగా వస్తున్నటువంటి ప్రజల యొక్క ఉత్సాహాన్ని వారి అండదండల్ని మీరు గమనించి మరి మీడియా ద్వారా ప్రజలకి ఈ విషయాలు షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ఏం చేస్తారు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రయారిటీ, విద్యకి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆనాడు ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఆ విఆర్ కాలేజ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఎంతో ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది. ఈ కాలేజీ నుంచే ఎంతోమంది విద్యార్థులు సమాజంలో బయటకు వచ్చి చాలా మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్నారు. విఆర్ కాలేజీ ఎంతో సేవలు అందించింది. అప్పటి ప్రధానమంత్రి పిసి అలెగ్జాండర్ కూడాను ఈ విఆర్ కాలేజీలో పనిచేసేవారు. అంత నేపథ్యం ఉన్నటువంటి విఆర్ కాలేజీ ఈనాడు చాలా కోర్సెస్ మూతపడ్డాయని, మొత్తం కాలేజీ మూతపడ్డదని తెలుసుకొని చాలా చింతించాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే విద్యారంగం స్కూల్ కాడి నుంచి కాలేజెస్, యూనివర్సిటీస్ వరకు ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ మూలంగా విద్య అనేది డబ్బులు ఉన్న వాళ్ళకే అందుబాటులో ఉన్నది. క్రమేణా డబ్బు లేని వాళ్ళకి, పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ దూరమయ్యే పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇది కేవలం నెల్లూరు జిల్లాలోనూ కాదు, దేశం మొత్తంలో కూడాను ఇదే పరిస్థితి. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ రద్దవుతున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్లో పోస్టులు ఫిలప్ కావటం లేదు, యూనివర్సిటీస్లో పోస్టులు ఫిలప్ కావటం లేదు. ఇది అంతా ఒక కాన్స్పిరసీ. పేదలకి విద్యను దూరం చేయాలనే ఒక కాన్స్పిరసీతో మరి దేశాన్ని పాలిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ విద్య విషయంలో మరి పేదలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా విద్యకి పెద్దపీట వేస్తాను. విద్యకి బడ్జెట్ పెంచడమే కాకుండా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ స్థాయి నుంచి కాలేజీ, యూనివర్సిటీ స్థాయి వరకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. నేను గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పేద విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొని 88 వెలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.